హాయ్ బ్రో. నాన్నది హిట్ 3 వస్తుంది కదా, అవును. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? అన్న నేను నిజంగా నాని అన్న అంటేనే కొంచెం లవ్ స్టోరీస్ కేర్ ఆఫ్ అడ్రస్ నాని అన్న. అట్లాంటి నాని అన్న కూడా ఈరోజు వైలెన్స్ చేస్తుంటే సంథింగ్ అంటే వెరైటీ విజన్ కనిపించింది తన లోపల. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక రకమైన స్టోరీస్ కాకుండా డిఫరెంట్ స్టోరీస్ కావాలి కాబట్టి సో నాని అన్న ఎంచుకున్న స్టోరీ చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే మీ హిట్ 1 హిట్ 3 మీరు చూస్తుంటే అర్థమవుతాయి అన్న. అంటే ఒక సైకిల్ రొటీన్ గా చంపుతూ ఉంటాడు, ఒక సైన్ వదులుతుంటాడు, దాని హీరో పట్టుకుంటాడు, అట్లాంటి స్టోరీ అన్నమాట ఇది. సో నిజంగా హిట్ 1 లో నాని అన్న ప్రొడ్యూస్ చేశాడు, హిట్ 2 నాని ప్రొడ్యూస్ చేశాడు, హిట్ 1 లో విశ్వసేన చేశాడు, హిట్ 2 అభిషేక్ చేశాడు. కానీ హిట్ 3 లలో ప్రొడ్యూసర్ అయిన నాని అన్న ఈసారి హీరోగా చేస్తున్నాడు అంటే అర్జున్ సర్కార్ గా నడిచిపోతున్నాడు. సో 100% చెప్తాను, నాని అన్నకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. తన కెరియర్ లో కూడా మంచి మలుపు తిప్పే స్టోరీ అని చెప్పాను. ఎందుకంటే లవ్ స్టోరీ చేసే నాని అన్న అకస్మాత్తుగా మాస్ సినిమాలు చేయటాలు కానీ, వైలెన్స్ సినిమా చేయటం, నరకటాలు కానీ ఇటువంటి జోనర్ తను ఎప్పుడు చేయలేదు కాబట్టి 100% సినిమా ఉండబోతుంది చెప్పొచ్చు. నాని సినిమా చూడాలి, నాకు చాలా ఇష్టం. మన శ్యామ్ సింగరాయ్ కానీ, హలో డాడీ కానీ అంటే తన ఇట్లా ఒక స్టోరీ ఇస్తే ఇట్లా అల్లుకుపోతానమాట. అట్లా పెట్టిన పేరు అప్పట్లో మన వెంకటేష్ అంటే ఏడిపిస్తారు బాగా ఎటువంటి స్టోరీస్ కనుక. కానీ అట్లాంటి తర్వాత మన వెంకటేష్ తర్వాత అట్లాంటి నైజం ఉన్న వ్యక్తి ఎవరంటే నాని అని చెప్పొచ్చు. సో అలాంటి నాని అన్న ఈరోజు సైలెంట్ ఉన్న నాని అన్న సాలిడ్ గా వస్తుందంటే అర్థం చేసుకో చాలా గొప్పగా ఉంది. చూడన్నా హిట్ 1 హిట్ 2 హిట్ 3 ప్రొడ్యూసర్ శైలేష్ అంటే తనకు తెలుసు ఎట్లాంటి ప్లాట్ తీసుకుంటే ఎలా హిట్ అవుతుంది. హిట్ 1 హిట్ అయింది, హిట్ 2 హిట్ అయింది, అట్ ద సేమ్ టైం నాని అన్న ప్రొడ్యూసర్ వస్తుంది కాబట్టి ఇది కూడా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా శెట్టి, మన KGF 1, 2 హీరోయిన్ ఈ సినిమాలో ఉండబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి ఉంటే చాలా బాగుంటది. సో ఎనీవే అయితే స్టోరీ అయితే కొత్త గొప్పగా అనిపించింది. అంటే ఒక అమ్మాయిలను చంపుతూ ఉంటారు, వాళ్ళని హీరో ఎలా కాపాడు. హీరో కూడా సహజంగా హీరో అంటే ఎట్లుంటారు అన్న, ప్రజలకు అనుకూలంగా ఉంటాడు. కానీ ఇక్కడ నానన్న పోలీస్ గెటప్ లోనే ప్రజలను తిడుతూనే ప్రజలను కాపాడుతున్నాడు అనమాట. అది చాలా గొప్ప అంశం. తన రోరు, తన వైలెన్స్ చాలా డిఫరెంట్ అనిపించింది. ఆ విషయం ఆల్వేస్ హిట్ 3 మంచిగా ఉంటారని కోరుకున్నా. కానీ హిట్ 3 కొద్దిగా ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మొన్న మనం చూసాం, మన నాని ప్యారడైస్ అనే ఒక గ్లిమ్స్ వదిలారు. సో అది మాసే, ఇది మాసే. ఈ ప్యారడైస్ అనే గ్లిమ్స్ కొద్దిగా రాకపోయి ఉంటే హిట్ 3 చాలా ప్లస్ అయింది. హిట్ 3 ఫస్ట్ రిలీజ్ అయితే కాబట్టి ఇది కొద్దిగా హైప్ ఇచ్చేది ఉంటే మరి ఇది ఇవ్వడం వల్ల కొద్దిగా తగ్గిన ఫీలింగ్ ఉంది. ఎటకాలకైతే స్టోరీ బాగుంటే తెలుగు ప్రజలు ఆదర్శిస్తారు. మీరు చూడండి బేబీ సినిమా కానీ, మన కాంతార సినిమా కానీ, మన సంబంధం లేకున్నా కూడా సినిమా స్టోరీ బాగుంటే ప్రజలు ఆకట్టుకుంటారు కాబట్టి ఆ విషయాలు ప్రేమల సినిమా కానీ సో అలాంటి జోనల్లో వస్తున్న సినిమా కాబట్టి ఆ విషయాలు చాలా మంచిగా ఉండాలని కోరుకుంటా. నాని అంటే ఎట్లుంటా అన్న అంటే మన ఇంట్లోడేమో, మన ఇంటి పక్కన ఉండేమో అనే ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటి నాని సినిమా ఏ సినిమా వచ్చినా కూడా మేము ఎప్పటికీ సిద్ధంగా ఉంటాం ఆ సినిమా చూడడానికి. అంటే 100% నిజంగా శైలేష్ డైరెక్షన్ లో ఒక గొప్ప సినిమా హిట్ 3 రాబోతుంది. ఆ విషయాలు బెస్ట్.